లాంచ్ డే రోజు 1000 కోట్లు ఎట్లా అసలు ఏం చేశారు అసలు అంతగానం దానికి అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వంశీ, మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ థింగ్ లొకేషన్ అందరికీ తెలిసిందే. అవును. బట్ వాట్ వీ డిడ్ యూనిక్లీ ఇన్ దిస్ కేస్ ఇస్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్. రైట్, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే ఏంటంటే మన కస్టమర్ ఎవరు రైట్, వాళ్ళకి ఏం పర్టికులర్ అపార్ట్మెంట్ సైజ్ కడితే వెళ్తుంది, నాట్ ఓన్లీ అపార్ట్మెంట్, రూమ్ సైజ్ ఏముండాలి, టాయిలెట్ సైజ్ ఏముండాలి, ఆ లెవెల్ రీసెర్చ్ చేసినాం అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 1000 crores, ఇట్ ఈస్ 50% ఆఫ్ ద ఇన్వెంటరీ ఆన్ లాంచ్ డే అమ్మేసినాం. ఖచ్చితంగా హైదరాబాద్లో టాప్ 5 లాంచెస్లో ఇది ఉండిపోతుంది. వి కేటగరైజ్ ఆర్ కస్టమర్స్. ఇప్పుడు డబుల్ ఇన్కమ్ డింక్ అంటాము. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. రైట్, అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆర్ వర్కింగ్, ఆ హౌస్ హోల్డ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. దాని తర్వాత సింక్ అంటాము, సింగిల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్. రైట్, సో ఇట్లా వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ డబుల్ ఇన్కమ్ నార్త్ ఇండియన్స్ ఎట్లా, తెలుగు వాళ్ళు ఎట్లా, ఇదంతా ప్రయారిటీస్ తీసుకొని చేసినాము. అండ్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఆల్సో పర్చేస్డ్ విత్ అస్. ఇప్పుడు నేను చూస్తున్న కొద్దిగా బిహేవియర్ ఓవర్ ది లాస్ట్ 2 years చూసేది ఏంటంటే, అంతకంటే ముందు ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 40% దాకా ఇన్వెస్టర్స్ కొనేది. ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ ఇన్వెస్టర్స్ పర్సెంటేజ్ టు కమ్ డౌన్ టు 10 to 12%. 85 to 90% ఆర్ ఆల్ ఎండ్ యూజర్స్. అంటే పీపుల్ ఆర్ బయింగ్ విత్ ద ఇంటెన్షన్ టు స్టే, ఆర్ ఎన్ఆర్ఎస్ కేసులో అయితే నేను కొనుక్కొని రెంట్కి ఇస్తే నేను ఇండియాకి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఇంక ఇక్కడ ఉండిపోతాను.